హలో ఫ్రెండ్స్, జాన్ నన్ను తన ఇంటికి ఇన్వైట్ చేశారు. చాలా సరదాగా ఉంటుంది, మీరు నాతో పాటు రండి. మా అమ్మ వెళ్ళమని చెప్పింది, కానీ వెళ్ళక ముందు ప్రేయర్ చేసుకోమని చెప్పింది. సో ప్రార్థన చేసుకుందామా? హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం క్రిస్మస్ పార్టీ క్లబ్లో వచ్చాం పిల్లలు. సరే ప్రార్థన చేద్దామా? అందరు కళ్ళు మూసుకోండి పిల్లలు, ప్రార్థన చేద్దాం. మహాకృపకన్ కిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, 2025 ప్రభువా క్రిస్మస్ పార్టీ క్లబ్లో ప్రభువా మనం ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలైతే తండ్రి ఏదైతే వినబోతున్నారు ప్రభువా, యాక్షన్ సాంగ్స్ తండ్రి, కంఠత వాక్యం, బైబిల్ లెసన్ బిడ్డలు వినబోతున్నారు తండ్రి. బిడ్డలు శ్రద్ధగా వినడానికి సహాయం చేయమంటాను ప్రభావ. బిడ్డ వినడమే కాకుండా ప్రభావ ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయమంటాను ప్రభావ. ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క సిపిసి యొక్క 2025 యొక్క ప్రోగ్రామ్ చూడబోతున్నారు ప్రభావ, చూస్తున్న బిడ్డలందరిని బట్టి మీకే వందనాలు సుధాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఎంతమంది అయితే తండ్రి మిమ్మల్ని అంగీకరించిన బిడ్డలు ప్రభావ, మీ గురించి బిడ్డలు జీవించడానికి సహాయం చేయమంటాను ప్రభావ. అన్ని విషయాల్లో కృపంతో సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హాయ్ జేసన్. హాయ్ జాన్. హలో ఫ్రెండ్స్. జేసన్ లోపలికి వచ్చి కూర్చో. ఈరోజు ఏదో ప్రత్యేకమని చూపించబోతున్నా. వావ్, మిస్టరీ బాక్స్ లోపల ఏముందో చూద్దామా? హాయ్ లిటిల్ ఎక్స్ప్లోరర్స్. నువ్వెవరు? నేను ట్వింకిల్. క్రిస్మస్ నక్షత్రాన్ని ప్రతి సంవత్సరం జాన్ వాళ్ళ కుటుంబం క్రిస్మస్ చెట్టు మీద పెడతారు. పైనుండి నవ్వులు, ఆటలు ఇంకా ఆహారం పైనుండి చూడడానికి చాలా బాగుంటది. ఈ రోజు మీ ఇద్దరిని స్పెషల్ అడ్వెంచర్ మీద తీసుకెళ్తాను. రెడీయా? సరే ట్వింకిల్, పదండి ఫ్రెండ్స్ వెళ్దామా? ఓ, లైట్స్ ఇంకా నక్షత్రాలు ఉన్నాయి. ఇది స్పేస్ షిప్పా క్రిస్మస్ పార్టీయా? ఏమో, రెండు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది అవుటర్ స్పేస్ లో క్రిస్మస్ లాగా ఉంది. మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుందామా? ఈ రోజు మనం అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్నాము ఫ్రెండ్స్. ఈ రోజు మనం చంద్రుడిని కూడా దగ్గరగా చూడొచ్చేమో. మీకు తెలుసా, నక్షత్రాలు మెరవడం కాదు కానీ దేవుని స్తుతిస్తాయి. వావ్, చాలా అద్భుతమైన సంగతి కదా. పదండి నా సాహస వీరులారా, మెరిసే నక్షత్రాలారా, మన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిద్దామా? మనం లేచి నిలబడి మెరుస్తూ పాడదాం. వెలిగెదను ప్రాణమిచ్చిన నా యేసుకై. వెలిగెదను నన్ను ప్రేమించు దేవుని జ్యోతిగా. వెలిగెదను ప్రాణమిచ్చిన నా యేసుకై. వెలిగెదను నన్ను ప్రేమించు దేవుని జ్యోతిగా. మాట తప్పని వాడు నా దేవుడు, మార్పు చెందని వాడు నా యేసయ్యా. ఆశ్చర్యకరుడు నా దేవుడు, ఆలోచనకర్త నా యేసయ్యా. ప్రేమ గల యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపము కడిగి పరిశుద్ధుని చేయును. ప్రేమ గల యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపము కడిగి పరిశుద్ధుని చేయును. నేడే యేసుని వేడుమా, తన జ్యోతిగా వెలుగుమా. నేడే యేసుని వేడుమా, తన జ్యోతిగా వెలుగుమా. వెలిగెదవా ప్రాణమిచ్చిన యేసుకై. వెలిగెదవా
చాలా అద్భుతంగా ఉండింది. మీరు గ్యాలక్సీ కాయర్లా పాడారు. మీకు తెలుసా కొన్ని నక్షత్రాలు ఎంత పెద్దవంటే 10 లక్షల భూములు దాంట్లో పట్టొచ్చు. ఆ నక్షత్రాల వెలుగు మనల్ని చేరుకోవడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. ఓ, అది నమ్మలేని సంగతి కదా. ఫ్రెండ్స్, మీకు ఒక పొడుపు కథ చెప్తాను, చెప్పుకొని చూద్దాం. నేను జ్వాల లేకుండా మెరుస్తాను, నన్ను ఒక జార్లో ఉంచలేరు. నేను చీకటి గుండా నడిపిస్తాను. నేను నక్షత్రాన్ని కాదు. నేను ఎవరు? అది నక్షత్రం కాదు, మరి ఏమై ఉండొచ్చు? సూర్యుడా లేదా చంద్రుడా? మీరు ఆలోచిస్తూ ఉండండి, నేను తర్వాత మీకు ఆన్సర్ ఇస్తాను. ఒక క్లూ ఉంది, మీరు ఇప్పుడు జాగ్రత్తగా విన్నట్లయితే మీకు ఆన్సర్ వస్తుంది. ఆకాశంలో చాలా నక్షత్రాలు ఉంటాయి కదా పిల్లలు. మరి నక్షత్రాలు ఎందుకు ఉపయోగపడతాయో మీకు తెలుసా? నక్షత్రాలు దారిని చూపించటానికి, మరి సమయాన్ని తెలపడానికి, అదేవిధంగా క్యాలెండర్ని నిర్మించడానికి నక్షత్రాలు ఉపయోగపడతాయి అన్నమాట. అయితే కొంతమంది నక్షత్రాలను చూసి చాలా సంతోషించారట. మరి వారెవరో ఇప్పుడు చూద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2:10-11. పిల్లలు, ఈ వాక్యము బైబిల్లోని దేవుని నిజమైన మాటలు అన్నమాట. బైబిల్లో మరి 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్ని 40 మంది వ్రాసారు. ఈ 66 పుస్తకాల్లో ఒకటి పాత నిబంధన గ్రంథము, ఒకటి క్రొత్త నిబంధన గ్రంథము. మరి మనం చదువుకున్న మత్తయి సువార్త క్రొత్త నిబంధనలోని మొదటి పుస్తకం నుండి తీయబడింది. మరి మత్తయి సువార్త 2వ అధ్యాయము అనగా 2 పెద్ద అక్షరము, 10-11 అనేది చిన్న అక్షరాన్ని చూపిస్తుంది. బైబిల్లో వాక్యం వెతకడానికి మనకు చాలా ఈజీగా తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. మరొకసారి వాక్యాన్ని చదువుదామా పిల్లలు? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనము. వారు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2:10-11. వారు ఆ నక్షత్రాన్ని చూచి అనగా పిల్లలు, మరి కొంతమంది జ్ఞానులు తూర్పు నుండి యెరూషలేమునకు ప్రయాణిస్తున్నారు పిల్లలు. అయితే వారు యూదుల రాజు యేసు జన్మించాడని విని ఆయనను వెతుకుతున్నారు. అప్పుడు ఆకాశంలో ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై, అనగా వారు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూసారో వాళ్ళు చాలా ఆనందించారనమాట. ఎందుకో తెలుసా? ఎందుకంటే దేవుడు ముందుగానే వాగ్దానం చేసిన విధంగా రక్షకుడు ఈ లోకానికి వచ్చాడని వారు చూసి, రక్షకుడు జన్మించాడని ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును అనగా యేసు చిన్న బాబుగా జన్మించాడు. ఆ బాబును చూచి సాగిలపడి ఆయనను పూజించి, సాగిలపడి అనగా పూర్తిగా సాష్టాంగపడి ఆయనను ఆనందంతో చాలా భక్తితో ఆయనను పూజించారని మనం చూస్తూ ఉన్నాము. మత్తయి 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించింది. నీ హృదయంలో యేసయ్య ఉంటే గనుక నక్షత్రం వలె అనేకులకు మరి దారి చూపించాలని దేవుడు కోరుచున్నాడు. ఒకవేళ నీ జీవితంలో యేసయ్య గనుక లేకపోతే ఈ దినమే నీవు ఆయన పైన నమ్మకం ఉంచి నీ జీవితంలో ఆయనను రమ్మని అడగాలి. ఎందుకంటే ఆయన నీ పాపంల నుండి నిన్ను రక్షించడానికి ఈ లోకంలో ఒక శిశువుగా జన్మించి ఆయన సిలువలో మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. మరి నీవు కూడా ఆ నక్షత్రం వలె వెలగాలి అని అంటే నీవు యేసయ్యను నీ హృదయంలో ఆహ్వానించాలి. అంటే మరొకసారి వాక్యం చెప్పుకుందామా? మత్తయి సువార్త 2:10-11. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2వ అధ్యాయము 10-11. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఒక పని చేద్దామా? ఈ వాక్యంలో ఎక్కడైతే ఆ అనే అక్షరం వస్తుందో అక్కడ క్లాప్ చేయాలి. ఎక్కడైతే నువ్వు అనే అక్షరం వస్తుందో అక్కడ జంప్ చేయాలి. ఎక్కడైతే ఛీ అనే అక్షరం వస్తుందో అక్కడ ఇలా ఒంటి కాలు పైన నిలబడాలి. ఓకే, రెడీయా పిల్లలు? నాతో పాటు చేస్తారా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన
మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. మరొకసారి చేద్దామా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11. ఓకే పిల్లలు, మరొకసారి చేద్దామా? మత్తయి 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2:10-11. మరొకసారి చేద్దామా పిల్లలు? మత్తయి 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2:10-11. ఓకే, వెరీ గుడ్ పిల్లలు, చాలా బాగా చేశారు. వారు ఆ నక్షత్రాలను చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తయి 2:10-11. నాకు ఇప్పుడు అర్థమైంది క్రిస్మస్ కి బెత్లెహేం నక్షత్రానికి ఏంటి సంబంధం అని. కానీ నేను ఇంకా పొడుపు కథకి ఆన్సర్ ఏంటో ఆలోచిస్తున్నా. నక్షత్రాల గురించి నాకు ఒకటి గుర్తొస్తుంది. మీకు తెలుసా మనుషులు దిశ కోసం నక్షత్రాలు చూస్తారని? అది స్టార్ నావిగేషన్ అంటారు. నక్షత్రాల దిశనా? అవును, ఒక ప్రత్యేకమైనది కనుక్కోబోతున్నాం. జాగ్రత్తగా లెసన్ వినండి. పిల్లలు, మీలో ఎంతమంది రాత్రి వేళ ఆకాశం వైపు చూసి నక్షత్రాలను లెక్కించాలని ప్రయత్నించారు? ఇది నిజం కదా, మనం అలా చేస్తూ ఉంటాం. ఆర్యన్ అనే ఒక చిన్న బాబు ఉన్నాడు. తను కూడా ప్రతిరోజు రాత్రి ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాల వెనకాలన్న రహస్యం ఏంటో కనిపెట్టాలని ఆశతో ఉండేవాడు. పిల్లలు, ఒకరోజు ఆర్యన్ ఇలా కూర్చొని సాడిగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ ఆర్యన్ని పిలిచింది. ఏ బాబు ఇలారా అని పిలిచి, ఇదిగో ఈరోజు రాత్రి నేను నీకు ఆకాశంలో ఒక ప్రత్యేకమైనది చూపించబోతున్నాను అనగానే ఆర్యన్ పరిగెత్తుకొని వచ్చాడు. తను ఊపిరి పీల్చుకుంటూ, ఏంటమ్మమ్మ నన్ను పిలిచావు అని ఆసక్తితో అడిగాడు. పిల్లలు, అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చాలా కాలంగా దాచిపెట్టిన ఒక దూరదర్శిని తీసి ఆర్యన్కి ఇచ్చింది. దూరదర్శిని అంటే టెలిస్కోప్. పిల్లలు, ఆర్యన్ని ఒక్కసారి ఆకాశం వైపు చూడు నాన్న అన్నప్పుడు ఆర్యన్ ఇలా తొంగి చూశాడు. ఆర్యన్ ముఖంలో ఒక గొప్ప సంతోషం. అమ్మమ్మ ఇది ఎంత బాగుంది అమ్మమ్మ, అద్భుతంగా ఉంది. ఆకాశంలో స్టార్స్ అన్ని డైమండ్స్ వల్ల మెరిచిపోతున్నాయి అమ్మమ్మ, చాలా అద్భుతంగా ఉంది. ఇది నీకు ఎలా తెలుసు? నువ్వు ఖగోళ శాస్త్రం నేర్చుకున్నావా అమ్మమ్మ అని అడిగాడు. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ చిన్నగా నవ్వి, నాన్న ఒక్కొక్క స్టార్ వెనకాల ఒక్కొక్క కథ ఉంటుంది, ఒక్కొక్క స్టారు ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. మరి ఇది నేర్చుకోవడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టాయి ఆర్యన్ అని చెప్పింది. ఆర్యన్ అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాడు. అమ్మమ్మ నేను ఖచ్చితంగా పెద్దయ్యాక నేను ఒక ఖగోళ శాస్త్రవేత్తను అవుతానమ్మమ్మ అని చెప్పాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు, పరిస్థితులు అన్నీ మారిపోయాయి. ఆర్యన్ ఒంటరిగా ఒక నక్షత్ర బిడ్డగా మిగిలిపోయాడు. తను స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరు కూడా గ్రౌండ్లో ఆడుకుంటున్నప్పుడు తను మాత్రము లైబ్రరీలో ఖగోళ శాస్త్రం బుక్స్ అన్నీ తిరిగేస్తూ ఉండేవాడు. ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రానమీ. పిల్లలు, ఆస్ట్రానమీ ఆ బుక్స్ అన్నీ కూడా తిరిగేస్తూ ఉండేవాడు. తను ఏదో కొత్త విషయం కనిపెట్టాలా, ఇంకా స్టార్స్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి తను స్టార్స్ గురించి రీసెర్చ్ చేస్తూ ఆ బుక్స్ అన్నీ చదువుతూ ఉండేవాడు. తన ఫ్రెండ్స్ వాళ్ళతో ఆడుకునేవాడు కాదు, అందరితో కలిసేవాడు కాదు, ఒంటరిగా ఉండిపోయేవాడు. అది చూసిన తన ఫ్రెండ్స్ తనని హేళన చేసేవారు. పిల్లలు, మరి తనని ఒరే ఖగోళ విత్తనమా, గ్రహాంతర్వాసి, నువ్వేంటరా ఒంటరిగా ఉంటావు ఎప్పుడు, నువ్వు అసలు వేరే గ్రహాల్లో ఉండవలసిన వాడివి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అయినా నీ పేరు ఆర్యన్ కాదురా ఏలియన్ పెట్టాల్సింది, ఒరే మనం అందరం ఈ రోజు నుండి విన్ని ఏలియన్ ఏలియన్ అని పిలుస్తామని
అలా చాలా తమాషాగా వెక్కిరించి మాట్లాడేవారు పిల్లలు. మరి ఆర్యన్ చాలా బాధపడేవాడు. తను తెలుసుకున్న విషయాలను బట్టి సంతోషించడం కంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అనే మాటలకు చాలా బాధగా అనిపించేది ఆర్యన్కి. మరి అలా ఒకరిని ఏలన చేయడం తప్పు కదా పిల్లలు. మరి తప్పుని బైబిల్లో పాపం అంటారు. పాపం అంటే దేవునికి ఇష్టం లేని ప్రతి పని కూడా పాపమే. అబద్ధము, దొంగతనము, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడము, ఇతరులని హేళన చేయడము, నీది కాని వస్తువు ఏదైనా తీసుకోవడం కూడా పాపమే. మరి మీరు అనుకోవచ్చు, ఆంటీ మేము ఏం పాపం చేయలేదని. కానీ బైబిల్ చెప్తుంది రోమా 3:23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని. మరి అందరూ అనంటే ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు, అందులో నువ్వు కూడా ఉన్నావు, అంటే నువ్వు కూడా పాపం చేసావని బైబిల్ చెప్తుంది. మీరు ఎప్పుడైనా స్కూల్లో ఏదైనా తప్పు చేసినప్పుడు మీ టీచర్ మీకు పనిష్మెంట్ ఇస్తుంది కదా. మరి పాపానికి కూడా ఒక పనిష్మెంట్ ఉంది. అది ఏంటంటే దేవునికి మనం శాశ్వతంగా దూరమై పోవడం పిల్లలు. మరి ఇక్కడ ఎవరు పాపం చేశారు? ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా, ఆర్యన్ని హేళన చేశారు, ఆర్యన్ని బాధ పెట్టాడు పిల్లలు. మరి ఆర్యన్ చాలా బాధపడి, మీరు ఎప్పుడైనా బాధపడ్డప్పుడు మీ మమ్మీ డాడీకి మీరు షేర్ చేసుకుంటారు కదా, ఆర్యన్ కూడా చాలా బాధపడ్డాడు. కానీ తన బాధ చెప్పుకోవడానికి తనకు ఎవరూ లేరు. అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, కానీ వాళ్ళకు సమయం ఉండేది కాదు. ఆర్యన్ ఏదైనా సంతోషకరమైన విషయం చెప్పాలన్నా, ఏదైనా బాధాకరమైన విషయం చెప్పాలన్నా వారి దగ్గర వినడానికి సమయం ఉండేది కాదు పిల్లలు. మరి ఆర్యన్ని అర్థం చేసుకునే వారు ఎవరైనా ఉన్నారంటే ఆర్యన్ వాళ్ళ అమ్మమ్మ మాత్రమే. కానీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆర్యన్ వాళ్ళ అమ్మమ్మ కూడా లేదు, అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు తనకు ఒకే ఒక తోడు ఎవరు అనంటే తన విశ్వాసం గల కుక్క లూనా. ఒకరోజు ఆర్యన్ లూనాతో బయట ఆడుకుంటూ ఉన్నాడు. అది చల్లని వాతావరణం, చల్లని గాలి వీస్తూ ఉంది. డిసెంబర్ మాసం పిల్లలు. డిసెంబర్ అనగానే మనకేం గుర్తుకొస్తుంది? క్రిస్మస్ కదా. ఆ చల్లని వాతావరణంలో ఆర్యన్ ఆడుకుంటూ ఉన్నప్పుడు తన కుక్క లూనా బయటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. ఆర్యన్ చీకటైపోయింది, లూనా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. లూనా 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 అని గట్టిగా పిలుస్తున్నాడు. లూనా మాత్రం కనిపించట్లేదు పిల్లలు. ఆర్యన్ ఇంకా బయటకు వెళ్ళిపోయాడు. పెద్ద గాలిలు వీస్తూ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఆర్యన్ లూనాను వెతుకుతూ ఉన్నాడు, అన్ని దారులు చూస్తూ ఉన్నాడు, వీధి వీధికి వెళ్ళి చూస్తున్నాడు. లూనా ఎక్కడున్నావు, లూనా ఎక్కడున్నావు, ప్లీజ్ కమ్ లూనా, కమ్ లూనా అని పిలుస్తున్నాడు. లూనా మాత్రం రావట్లేదు. ఆర్యన్కి చాలా బాధగా ఉంది, నా లూనా కనిపించట్లేదని. ఆర్యన్ చాలా వెతికి ఆర్యన్ ఆశలు వదులుకున్నాడు పిల్లలు. ఇంకా నా లూనా నాకు దొరకదేమో అనుకున్నాడు. చాలా బాధపడ్డాడు. ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇదిగో చూడండి ఎలా ఏడుస్తున్నాడు, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. చాలా బాధతో ఉన్నాడు. మరి ఆ చీకట్లో ఒంటరిగా మరి లూనాను వెతుకుతూ ఉన్నాడు ఆర్యన్. మీరు ఎప్పుడన్నా ఒంటరిగా చీకట్లో మీరు వెళ్తారా? ఒంటరిగా భయపడతారు కదా. ఆర్యన్ కూడా చిన్న పిల్లోడే. మరి ఆర్యన్ కూడా ఎంత భయమై ఉంటుందో కదా పిల్లలు. అయినా కానీ లూనా అంటే ఆర్యన్కి చాలా ఇష్టం. లూనాని ఎట్లనైనా నా లూనాని నేను వెతకాలని చెప్పి ఆర్యన్ వెళ్తూ ఉన్నాడు. తనకి ఆ చీకట్లో దారి తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఒకేసారిగా ఆర్యన్ ఇలా పైకి చూశాడు, ఆకాశం వైపు చూసినప్పుడు తనకు ఒక బ్లూ కలర్ స్టార్ కనిపించింది. చాలా షైనింగ్గా ఉంది. స్టార్ యొక్క లైట్లో తనకి వే కనిపించింది. ఇంకా ముందుకెళ్ళి తను లూనాను వెతుకుతూ ఉన్నాడు. తను ఇంకొంచెం ముందుకెళ్ళగానే తనకు ఒక పర్వతం ప్రాంతానికి చేరుకున్నాడు పిల్లలు. ఆ పర్వతం ప్రాంతంలో చాలా చక్కగా అలంకరించి లైట్స్ పెట్టి, కలర్ లైట్స్ అండ్ స్టార్స్ పెట్టి ఉన్నాయి, బెలూన్స్ ఉన్నాయి అక్కడ. అదంతా చూసి ఆర్యన్కి చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకున్నాడు. ఇంకా ముందుకెళ్ళాడు. తను అక్కడ ఒక పిల్లల గుంపుని చూశాడు. అక్కడ ఒక అంకుల్ వారికి నక్షత్రం గురించి బోధిస్తున్నాడు. ఆ నక్షత్రము 3 జ్ఞానులని రక్షకుని యొద్దకు ఏ విధంగా నడిపించిందో ఆ అంకుల్ వారికి చెప్తున్నాడు. అది విన్న ఆర్యన్కి చాలా సంతోషం అనిపించింది పిల్లలు. అంకుల్ దగ్గరికి ఆర్యన్ వెళ్ళి, అంకుల్ మీరు ఆస్ట్రోనోమరా, మీరు ఖగోళ శాస్త్రవేత్తనా, మీరు నక్షత్రం గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది అంకుల్. మరి నేను కూడా ఖగోళ శాస్త్రం బుక్స్ అన్నీ కూడా నేను చదువుతూ ఉన్నాను, అది రీసెర్చ్ చేస్తున్నాను. నేను చాలా విషయాలు కనిపెట్టాను అంకుల్, కానీ నాకు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని. మరి ఈరోజు మీరు నక్షత్రం గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. మీరు నన్ను అర్థం చేసుకుంటారని అనుకున్నాను. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరూ లేరు. నాకు ఒకే ఒక తోడుండే నా విశ్వాసం గల కుక్క లూనా, అది కూడా ఇప్పుడు కనిపించకుండా పోయింది. మరి దాన్ని వెతుకుతూనే నేను ఇక్కడికి వచ్చానని ఆర్యన్ చెప్పాడు పిల్లలు. అది చూసిన ఆ అంకుల్ గమనించి, ఆర్యన్ నా పేరు ఇబ్రాహీం, మరి ఒకప్పుడు నేను కూడా ఒంటరి వాడిని. నీకు ఈ నక్షత్రం దారి చూపిందని నువ్వు చెప్పావు కదా, ఈ నక్షత్రములన్నిటినీ సృష్టించింది ఎవరో నీకు తెలుసా అని అడిగినప్పుడు ఆర్యన్ మౌనంగా ఉన్నాడు.
ఇబ్రాహిం అంకుల్ ఆర్యన్కి చెప్తున్నాడు, ఆర్యన్, ఈ నక్షత్రాలన్నిటినీ సృష్టించింది దేవుడు, ఈ భూమిని, ఆకాశంని, ఇందులో ఉన్న సమస్తాన్ని సృష్టించింది దేవుడు. మరి ఆయన సృష్టి అంతట్లో శ్రేష్టమైనది, ప్రాముఖ్యమైనది ఎవరు అనంటే నువ్వు, నేనే ఆర్యన్. నిన్ను కూడా దేవుడు సృష్టించాడు. మరి నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను ఒంటరివాణ్ణి, నాకెవరు లేరు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆర్యన్. ఆయన ఒక వాగ్దానం చేశాడు ఇర్మియా 31:3లో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. శాశ్వతమైన ప్రేమ అంటే ఎల్లప్పుడూ ఒకే తీరున్న ప్రేమ, ఎప్పుడు మారని ప్రేమ. అలాంటి ఒక ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆర్యన్ అని చెప్పగానే ఆర్యన్ తన హృదయంలో దేవుని యొక్క ప్రేమని గ్రహించాడు. పిల్లలు, ఆర్యన్ సంతోషంగా అక్కడ జరుగుతున్న క్రిస్మస్ వేడుకలో పాల్గొన్నాడు. అది అయిపోయిన తర్వాత ఇబ్రాహిం అంకుల్ ఆర్యన్ దగ్గరకు వచ్చి, పద ఆర్యన్, మనం వెళ్ళి మీ లూనాని వెతుకుదామని చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా లూనాని వెతకడానికని ముందుకెళ్లారు. పిల్లలు, కొంచెం ముందుకెళ్ళగానే చాలా పెద్ద గాలి వీస్తుంది, ఒక తుఫాన్ లాంటిది వస్తుంది, చాలా చెట్లన్నీ ఊగిపోతున్నాయి, ఆకులన్నీ రాలిపోతున్నాయి. ఆర్యన్కి లోపల భయం వేస్తుంది. కానీ తన లూనాను వెతుకాలని తన లోపల ఆశ మాత్రము పోవట్లేదు. తను ఇంకా ముందుకెళ్ళాడు. కొంచెం ముందుకెళ్ళగానే వాళ్ళకు ఒక పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి, ప్లీజ్ కాపాడండి, కాపాడండి, హెల్ప్, హెల్ప్ అని చాలా అరుపులు వాళ్ళకి వినిపిస్తున్నాయి. పిల్లలు, ఆ అరుపులు వినగానే ఆర్యన్ ముఖం మారిపోయింది. అంకుల్, ఎక్కడ ఈ శబ్దాలు, ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి మనకి ఇవి? ఆర్యన్ ఇబ్రాహిం అంకుల్ని అడుగుతున్నాడు. ఇబ్రాహిం అంకుల్ అన్నాడు, ఆర్యన్, ఎవరికో మన అవసరత ఉంది, పద మనం వారికి హెల్ప్ చేద్దామని ఇబ్రాహిం అంకుల్ ఇంకా ఆర్యన్ వెళ్ళారు. పిల్లలు, కానీ వారికి రూట్ తెలియట్లేదు. అక్కడ చీకటిగా ఉంది, అన్ని చెట్లే అడవిలో, వాళ్ళకి ఏం మార్గం కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కడి నుండి అరుపులు వినిపిస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఇబ్రాహిం అంకుల్ అన్నారు, ఇదిగోండి, మీరు గట్టిగా అరుస్తూనే ఉండండి, అప్పుడే మేము మిమ్మల్ని చేరుకోగలం అని చెప్పి ఇబ్రాహిం అంకుల్ ఇంకా ఆర్యన్కున్న నక్షత్ర జ్ఞానం ద్వారా తన దగ్గర ఉన్న కొన్ని పటాలు తీసి చూసి ఆ రూట్ కనిపెట్టుకొని వాళ్ళ దగ్గరికి చేరుకోగలిగారు. పిల్లలు, ఇబ్రాహిం అంకుల్ ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఇదిగోండి, అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, ఎవరు కూడా ఒకరిని కూడా విడిచిపెట్టద్దు, చాలా గాలి వీస్తుంది, మీ పిల్లలు జాగ్రత్త అని చెప్పి అందరిని వాళ్ళు అలా ఒకరి చేయి ఒకరు పట్టుకోండి అని చెప్పారు. ఆర్యన్కి తన అమ్మమ్మ ఇచ్చిన పాత పటాలు, ఆ మ్యాప్స్ అన్నీ కూడా ఉపయోగపడ్డాయి. పిల్లలు, మరి ఆ మ్యాప్స్ చూసి తను ఆ దారి కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరుకున్నాక వాళ్ళని అందులో చాలామంది ప్రయాణికులు, వాళ్ళు వేరే గ్రామం నుండి వీరి గ్రామానికి వస్తున్నవారు, కొంతమంది చుట్టాల ఇంటికి వస్తున్నారు, కొంతమంది ఫెస్టివల్ కొరకు వస్తున్నారు. అందులో చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మరి ఆ యొక్క తుఫాన్లో వాళ్ళు దారి తప్పిపోయి అక్కడ చిక్కుకొని పోయారు. పిల్లలు, మరి ఆర్యన్ ఆ విధంగా వారిని చేరుకోగలిగాడు. ఇదిగోండి, మనకు చిన్న మార్గం ఉంది, చిన్న దారి, ఇందులో నుండి మనము బయటికి వెళ్ళాలని చెప్పినప్పుడు అందరూ ఒకరికొకరు తెలియకపోయినప్పటికీ, అలా అపరిచితులైనప్పటికీ ఒకరి చేయి ఒకరు పట్టుకొని కలిసికట్టుగా అందులో నుండి వాళ్ళు బయటకు వచ్చారు. పిల్లలు, అంతలోనే ఆర్యన్కి తనకు తెలిసిన ఒక ఆకారం తన ముందుకి పరిగెత్తుకొని రావడం ఆర్యన్ చూశారు. పిల్లలు, అది చూడగానే ఆర్యన్, ఓ, ఇది నా లూనా అని గట్టిగా అరిచాడు. అది సంతోషానికి అవధులు లేవు. ఆ లూనా కూడా పరిగెత్తుకొని వచ్చి ఆర్యన్ని హత్తుకొని తన తోకాడిస్తూ చాలా సంతోషించింది. మరి ఆర్యన్ లూనాతో అంటున్నాడు, లూనా, నువ్వు నాకు దొరకవేమో అనుకున్నాను, కానీ నువ్వు నాకు దొరకవు, నాకు చాలా సంతోషంగా ఉంది లూనా అని చెప్పి ఆర్యన్ చెప్పాడు. మరి ఇది చూసిన ఇబ్రాహిం అంకుల్ తన భుజం తట్టి చెప్తున్నాడు, ఆర్యన్, కొన్నిసార్లు మనం పోగొట్టుకున్నవి దొరకడం కష్టం, కానీ నీవైతే నీ లూనాని త్వరగానే కలుసుకున్నావు. మరి నీకు ఈ లూనాని కలవడానికి, దారి చూపడానికి ఈ నక్షత్రం మార్గదర్శి అయి ఉండి నిన్ను నడిపించింది కదా. మరి మన జీవితంలో కూడా మార్గదర్శిగా ఉండి ఒకటి నడిపిస్తుంది. అది ఏంటి అంటే దేవుని వాక్యం. మరి కీర్తనలు 119, 105 ఇలా ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని. దేవుని వాక్యము మన జీవితంలో వెలుగై ఉండి నడిపిస్తుంది ఆర్యన్. తన యందు ఎవరైతే నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా జీవిత ప్రయాణంలో ఒక మార్గదర్శిగా ఉండి నడిపిస్తుందని ఇబ్రాహిం అంకుల్ చెప్పారు. మరి ఆర్యన్ అనేది విన్నాడు, తన హృదయంలో విశ్వసించాడు. వాళ్ళు అందరూ, ఆ ప్రయాణికులు, ఆర్యన్ అందరూ కలిసి కూడా వాళ్ళ గ్రామానికి కొంచెం సమీపంగా ఉన్నప్పుడే ఒక పెద్ద కొండ చర్య విరిగి పడిపోయి వాళ్ళు వెళ్తున్న మార్గము తెగిపోయింది. పిల్లలు, అప్పుడు మళ్ళీ గ్రామ ప్రజలంతా కూడా చాలా భయపడిపోయారు. అయ్యో, మేము ఇప్పుడు ఇంకా ఎలా వెళ్ళేది గ్రామంలోకి అనుకున్నారు.
ఆర్యన్ తన దగ్గర ఉన్న పాత పటాలు, ఆ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తీసి, అప్పుడు చీకట్లో వాళ్ళకేం కనిపించట్లేదు, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కదా. మరి ఇబ్రాహీం అంకుల్ దగ్గర ఉన్న ఆ టార్చ్ లైట్ సహాయంతో మళ్ళీ ఆ మ్యాప్స్ అన్ని వాళ్ళు చూసి రూట్ కనిపెట్టి గ్రామానికి వాళ్ళు చేరుకున్నారు పిల్లలు. ఆర్యన్ వాళ్ళ పేరెంట్స్, గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి వారు చాలా సంతోషించారు. మరి ఇబ్రాహీం అంకుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఇదంతా ఆర్యన్ ఏ విధంగా ఆ భయంకరమైన తుఫాన్ నుండి వాళ్ళందరినీ ఏ విధంగా రక్షించాడో వాళ్ళకి చెప్పాడు పిల్లలు. ఆర్యన్ అంత భయంకరమైన తుఫాన్ల నుండి తనకున్న ఆ యొక్క నక్షత్ర జ్ఞానం ద్వారా, ఆ నక్షత్ర మార్గదర్శి ద్వారా ఏ విధంగా వారిని నడిపించాడో ఇదంతా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇంతకంటే ఆశ్చర్యమైనది, అద్భుతమైనది ఒకటి ఉంది అన్నప్పుడు గ్రామ ప్రజలందరూ కూడా గుంపుగూడి వచ్చారు. అంకుల్, ఇబ్రాహీం అంకుల్ చెప్తున్నాడు, మరి అంతకన్నా ఆశ్చర్యమైనది, అద్భుతమైన ఒక విషయం ఉంది. అది ఏంటంటే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం. మరి యేసు ప్రభు చిన్న బాలుడుగా ఒక పశువుల పాకలో జన్మించాడు. అదే క్రిస్మస్ అంటారు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. మరి ఆయన నీ పాపంల కొరకు, నా పాపంల కొరకు నీవు పొందవలసిన శిక్షను ఆయన పొందాడు. 1 కొరింథీ 15:3-4 వచనాలలో ఉంటుంది. క్రీస్తు నీ పాపంల నిమిత్తము మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచును. ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన ఇంకా పరలోకంలో జీవిస్తూ ఉన్నాడు. ఇది విన్న గ్రామ ప్రజలందరూ యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఆర్యన్ వాళ్ళ మమ్మీ, డాడీ, ఆర్యన్ కూడా తన హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించి, ఇప్పటి వరకు నేను ఒంటరిగా నక్షత్రాల గురించి నేను పరిగెత్తేవాడిని, కానీ ఈ రోజు నుండి నేనే ఒక నక్షత్రంలాగా యేసయ్య వైపు అనేకులు నడిపించే ఒక నక్షత్రంలాగా ఉంటానని ఒక తీర్మానం తీసుకున్నాడు పిల్లలు. మరి నీవు దేవుని నమ్మిన బిడ్డవైతే నీవు కూడా ఆర్యన్లాగా అనేకులను యేసయ్య యుద్ధకు నడిపించే నక్షత్రంలాగా నీవు ఉంటావా? మరి నీవు పొందుకున్న ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఇతరులకు పంచడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? మరి ఇంకా నువ్వు యేసయ్యను అంగీకరించిన బిడ్డవైతే ఈ రోజే నీకు అనుకూల సమయం. మరి ఈ క్షణమే యేసయ్యని నీ హృదయంలోకి రమ్మని నువ్వు పిలుస్తావా? యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించండి. మీరు నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారని నేను ఒప్పుకుంటున్నాను, నా హృదయంలోకి రండి అని మీరు అడగవచ్చు. మీరు ఇలా ప్రార్థించినట్లయితే యోహాను 1:12 ఇలా సెలవిస్తుంది, తనని ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. మరి నిజంగా నువ్వు ఈ ప్రార్థన చేస్తుంటే నేను మీకోసం ప్రార్థన చేస్తా. స్తోత్రం యేసయ్య, మీకు వందనాలు ప్రభువా, ఇంతవరకు నడిపించినందుకు వందనాలు తండ్రి. మరి ఈ రోజు తండ్రి ప్రభా, తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని తండ్రి నాయన మీరు దీవించండి తండ్రి. అయ్యా, ఇంకా మీ కొరకు ఎక్కువ తెలుసుకున్నటకు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అది ఒక అద్భుతమైన ప్రయాణం కదా. అవును, అది నిజంగానే ఒక అద్భుతమైన సాహసం. నేను బాగా ఎంజాయ్ చేశాను. ఆర్యన్ నక్షత్రాన్ని వెతకడానికి వెళ్ళాడు, కానీ గొప్ప వెలుగు, మన లోకానికి వెలుగైన యేసుక్రీస్తు ప్రభుని కనుగొన్నాడు. అవును, కరెక్ట్. ఆర్యన్ ఇంకా ఒంటరి అన్వేషకుడు కాదు, తన హృదయంలో వెతుకుతున్న దాన్ని కనిపెట్టాడు. పిల్లలు గుర్తుందా నేను చెప్పిన పొడుపు కదా? మళ్ళీ చెప్పాలా? నేను జ్వాల లేకుండా వెలుగుతాను, నన్ను ఒక జార్లో ఉంచలేరు. నేను చీకటి గుండా నడిపిస్తాను, కానీ నేను నక్షత్రాన్ని కాదు. నేను ఎవరు? అవును, కరెక్ట్ ఆన్సర్ యేసు ప్రభు. ఆయనే మన హృదయంలో ప్రకాశించే వెలుగు, దేవుడిచ్చిన గొప్ప వెలుగు, గొప్ప బహుమానం. ఫ్రెండ్స్, నా దగ్గర ఒక మంచి ఫ్యాక్ట్ ఉంది. అది ఏంటో తెలుసా? మన లోకంలో ఉన్న బీచ్ ఇసుక రేణుల కంట ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి. అది ఏంటంటే 1,0,0,0,0. అది నేను లెక్క పెట్టుకోలేను అనుకోండి. అది ఒక సెప్టెలియన్ అంటారు పిల్లలు. అవునా? మీకు ఒక తెలుసా? దేవుడికి నక్షత్రాలు పేరున తెలుసు. అలాగే నీ పేరు, నా పేరు కూడా తెలుసు. వావ్, దేవుడు ఎంత అద్భుతమైన వాడు కదా. గ్రహాలను, గ్యాలక్సీలను, నక్షత్రాలను ఇంకా చాలా సృష్టించాడు. యేసు ప్రభునే మనకి ఒక గొప్ప వెలుగుగా ఇచ్చాడు. ఆయనతో మనం సంబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. గొప్ప వెలుగైన యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా ఎలా స్వీకరించుకోవాలో నేర్చుకుందాం. పిల్లలు, నీవు ఎందుకు యేసు ప్రభుని గురించి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చావు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నావా? సరే, దేవుడు ఎవరు అని నువ్వు అనుకుంటున్నావు? ఎస్, ఆయన ప్రేమాస్వరూపి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే అబద్ధం చెప్పడం, దొంగతనం చేయడం, మోసం చేయడం, ఇలాంటివన్నీ కదా. వాటన్నిటి నుండి విడిపించడానికే యేసు ప్రభు వచ్చాడు. యేసు ఎవరు?
ఆయన దేవుని కుమారుడు. ఆయన నీ కొరకే ఆ శిలువలో రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. యోహాను 1:12 రాయబడినట్టుగా తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగటకు ఆయన అధికారం అనుగ్రహించెను. నీవు దేవుని బిడ్డగా కావాలని ఆశించినట్లయితే నేను పాపిని అని నీవు ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేపబడ్డాడు అని నీవు విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. ఆయన నీ కొరకు ఇదంతా చేశాడు కాబట్టి నీవు ఆయన్ను కోరుకోవాలి. యేసయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకోండి అని. ప్రార్థన చేసావా? లేకుంటే ఇప్పుడు ప్రార్థన చేయి. నీవు ప్రార్థన చేసి ఉంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. హెబ్రీ 13:6 రాయబడింది, ప్రభువు నాకు సహాయుడు. నీకు అది ఈజీగా గుర్తుండడానికి నేను ఒక హ్యాండ్ సింబల్ చూపిస్తాను, నేర్చుకోండి. హెబ్రీ 13:6 ప్రభువు నాకు సహాయుడు. హెబ్రీ 13:6. పిల్లలు, మీరు తిరిగి ఎప్పుడైనా పాపం చేయాలనిపించినప్పుడు యేసయ్యా నేను పాపం చేయకుండా ఉండడానికి నాకు సహాయం చేయండి అని మీరు కోరుకోవచ్చు. ఆయన ఎప్పుడూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు పాపం చేసినట్లయితే 1 యోహాను 1:9 మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి మనల్ని పవిత్రులుగా చేయును అని రాయబడింది. నువ్వు ఎప్పుడైనా పాపం చేసినప్పుడు ఈ వచనాన్ని బట్టి నువ్వు ఆయన దగ్గర పోవచ్చు. అలాగూ నీవు ఆత్మీయంగా అభివృద్ధి పొందవచ్చు. బైబిల్ చదవడం ద్వారా, రెగ్యులర్గా జిఎన్సీకి వెళ్ళడం ద్వారా, చర్చికి వెళ్ళడం ద్వారా నీవు ఆత్మీయంగా ఇంకా ఎదగవచ్చు. మనం చాలా నేర్చుకున్నాం కదా. టీమ్ జేసన్ ఇంకా టీమ్ జాన్ మధ్యలో రివ్యూ గేమ్ ఉంటే ఎలా ఉంటది? రండి పిల్లలు, మీరు కూడా మాతో ఆడండి. పిల్లలు, ఇందాక మీరు మెమరీ వర్స్ ఇంకా లెసన్ విన్నారు కదా. అందులో నుండి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇక్కడ అమ్మాయిలు ఇంకా అబ్బాయిలకి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఇక్కడ మీకు స్టార్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో నుంచి ఏదైనా ఒక కలర్ స్టార్ని మీరు చూస్ చేసుకోవాలి. అందులో ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ మీ గ్రూప్కి వస్తాయి. మొదటి క్వశ్చన్ అమ్మాయిలకి. ఆర్యన్ పెద్దయ్యాక తన జీవితంలో ఏమవ్వాలి అనుకున్నాడు? వెరీ గుడ్. ఆర్యన్ ఖగోళ శాస్త్రవేత్త కావాలి అనుకున్నాడు. ఇంకా నక్షత్రాల్లో దాగి ఉన్న రహస్యాలని తెలుసుకోవాలి అనుకున్నాడు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి పిల్లలు? ఓకే, గ్రీన్ కలర్ స్టార్. అందులో 6000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు బాయ్స్ కి క్వశ్చన్. ఆర్యాన్ని బాధ పెట్టిన కొన్ని విషయాలు ఏంటి? ఓకే పిల్లలు, వెరీ గుడ్. తన అమ్మమ్మ చనిపోవడం, ఇంకా లూనా కుక్క తప్పిపోవడం, ఇంకా తన స్నేహితులు అతన్ని ఎగతాళి చేయడం. అవును పిల్లలు, ఇవన్నీ కూడా ఆర్యాన్ని చాలా బాధ పెట్టాయి పిల్లలు. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? బ్లూ కలర్ స్టార్. ఓకే, అందులో 7000 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయిలకి. దేవుని నుండి ఇంకా దేవుని ప్రేమ నుండి నిన్ను ఏది వేరు చేస్తుంది? అవును పిల్లలు, పాపం దేవుని నుండి మిమ్మల్ని వేరు చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? ఓకే, రెడ్ కలర్ స్టార్. అందులో 8000 పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ అబ్బాయిలకి. ఇబ్రహీం మరియు పిల్లల్ని కనుగొన్న పర్వతం వైపుకు ఆర్యాన్ను నడిపించింది ఏంటి? అవును పిల్లలు, నీలి రంగు నక్షత్రం. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి పిల్లలు చెప్పండి? ఎల్లో కలర్ స్టార్. అందులో 10,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ అమ్మాయిలకి. దేవుని ప్రేమ గురించి బైబిల్ ఏం చెప్తుంది? అవును పిల్లలు, దేవుని ప్రేమ శాశ్వతమైనది ఇంకా మార్పు లేనిది. వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? రెడ్ కలర్ స్టార్. అవును, అందులో 6000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ అబ్బాయిలకి. సహాయం కోసం కేకలు వేసినప్పుడు ఆర్యాన్ ఇంకా ఇబ్రహీం అక్కడికి వెళ్ళినప్పుడు వారికి ఎవరు కనిపించారు? గాలిలో తప్పిపోయిన ప్రయాణికులు ఇంకా గ్రామస్తులు. వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి పిల్లలు? బ్లూ కలర్ స్టార్. అందులో 8000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ అమ్మాయిలకి. నీవు దేవుని బిడ్డవి అయిన తర్వాత దేవుడు నువ్వు ఏం చేయాలి అని కోరుకుంటున్నాడు? మీరు ఇతరులకి యేసయ్య గురించి చెప్పాలి అనుకుంటున్నాడు. వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్ పిల్లలు. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి?
ఎల్లో కలర్ స్టార్. వావ్, వెరీ గుడ్. అందులో 10,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అబ్బాయిలకి. ఆర్యన్ తప్పిపోయిన వారందరినీ సురక్షితంగా గ్రామానికి ఎలా నడిపించాడో గ్రామస్తులకి ఇంకా వారి కుటుంబానికి వివరించినప్పుడు వారి స్పందన ఏంటి? వారు అతని వైపు భిన్నంగా ఇంకా నిజమైన గౌరవంతో చూశారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ పిల్లలు. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? రెడ్ కలర్ స్టార్. అందులో 8,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు క్వశ్చన్ అమ్మాయిలకి. యేసు నీ పాపాల కోసం ఏం చేశాడు పిల్లలు? నీ పాపాలను రక్షించడానికి ఆయన సిలువలో మరణించారు, 3వ దినంన తిరిగి లేచారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఓకే, మీకు ఇప్పుడు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? బ్లూ కలర్ స్టార్. అందులో 5,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ అబ్బాయిలకి. ఇబ్రహీం క్రిస్మస్ సీజన్ యొక్క నిజమైన కారణాన్ని గ్రామస్తులకి ఇంకా ఆర్యన్కి వివరించినప్పుడు వారు ఏం చేశారు? వారు మోకాళ్ళపై ఉండి ప్రార్థించారు, ఇంకా యేసుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? ఎల్లో కలర్ స్టార్. అందులో 3,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్ పిల్లలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మాయిలకి. ఆర్యన్ యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత అతను ఏం తీర్మానం తీసుకున్నాడు? ఇతరులను యేసు వద్దకు నడిపించిన నక్షత్రం లాగా తాను ఉండాలని అనుకున్నాడు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ పిల్లలు. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? గ్రీన్ కలర్ స్టార్. అందులో 12,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ బాయ్స్కి. ఈరోజు మీరు నేర్చుకున్న కంటత వాక్యం ఏంటి? మత్తాయి 2:10-11. వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియాను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. మత్తాయి 2:10-11. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ పిల్లలు. ఇప్పుడు మీకు ఏ కలర్ స్టార్ కావాలి చెప్పండి? ఓకే, ఎల్లో కలర్ స్టార్. ఎల్లో కలర్ స్టార్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో మీ గ్రూప్ గెలుస్తుందా ఇంకా ఆ గ్రూప్ గెలుస్తుందా చూద్దాం పిల్లలు. ఓకే, ఇందులో 8,000 పాయింట్స్ ఉన్నాయి. వెరీ గుడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఏ గ్రూప్ గెలిచిందో చూద్దాం. ఓకేనా? బాయ్స్ కి వెరీ గుడ్, గర్ల్స్ కి ఎంత వచ్చాయో చూద్దామా? ఓకే, వెరీ గుడ్. ఇక్కడ గర్ల్స్ విన్నర్స్. వెరీ గుడ్ పిల్లలు. రంగురంగుల నక్షత్రాలతో ఆడడం ఎంతో సరదాగా ఆనందంగా ఉండింది కదా ఫ్రెండ్స్. 2 టీములు బాగా ఆడాయి. మిస్టరీ బాక్స్ లో ఇంకేం దొరుకుతుందో చూద్దాం. దొరికింది. వావ్, చాలా బాగుంది కదా. మనం కూడా ఇలాంటి చేస్తుంటే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్రాఫ్ట్ నేర్చుకుందాం. పిల్లలు, మీ అందరికి క్రాఫ్ట్ వర్క్ అంటే ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు. మరి మన ఈరోజు లెసన్ యొక్క క్రాఫ్ట్ వర్క్ స్టార్ట్ చేసేసుకుందామా? ఈ క్రాఫ్ట్ వర్క్ కోసం మనం ఏమేమి కావాలో చూసేద్దాం. మొట్టమొదటిగా ఈ విధంగా ఈక్వల్ సైజెస్ లో ఉన్న 6 క్రిస్మస్ స్టార్స్ మనకు కావాలి. తర్వాత ఒక సిజర్, క్రేయాన్, గమ్, చిన్న దారము, మార్కర్, డెకరేషన్ కొరకు స్టార్స్. మరి ఈ క్రాఫ్ట్ వర్క్ తయారు చేసేద్దామా? మొట్టమొదటిగా దగ్గరున్న క్రేయాన్స్ తో 6 స్టార్స్ ని కలరింగ్ చేసేసుకోవాలి. మీకు ఇష్టమైన కలర్స్ తో కలరింగ్ చేసుకోవాలి. డార్క్ బార్డర్స్ ఉన్నాయి కదా, అవి దాటకుండా నీట్ గా కలరింగ్ వేసేసుకున్నాం. నేనైతే మొట్టమొదట ఎల్లో కలర్ క్రేయాన్ తో స్టార్ట్ చేసేసుకుంటున్నాను. మీకు తెలుసా పిల్లలు, ఎవరి నక్షత్రాలను సృష్టించారో ఈ నక్షత్రాలన్నిటినీ కలుగ చేసిన వాడు దేవుడే. అంతేకాదు నిన్ను నన్ను కూడా ఎవరు చేశారో దేవుడే చేశాడు. సృష్టికర్త అని పిలుస్తాము. అంతేకాదు ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ గురించి ఆయనకు సమస్తము తెలుసు. నువ్వు ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, ఇవన్నీ కూడా నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలుసు. కలరింగ్ చేసేసారా? నేను కూడా 6 కలర్స్ వేసేసాను. చూడండి, మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క స్టార్స్ అన్నింటినీ 1 by 1 కట్ చేసుకున్నాం నీట్ గా. 6 స్టార్స్ ని కలరింగ్ చేసి కట్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి. నా స్టార్స్ అన్ని రెడీ అయిపోయినాయి. మరి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టార్స్ ని మన దగ్గర ఉన్న ఫెవిస్టిక్ కానీ గమ్ కానీ యూజ్ చేసి ఈ స్టార్స్ కి బ్యాక్గ్రౌండ్ సెంటర్ ఉంది కదా, ఆ సెంటర్ కి మనం గమ్ అప్లై చేసి ఏం చేయాలంటే ఈ స్టార్స్ ని ఒకదానికొకటి బార్డర్స్
కనపడుతుందా? ఒకదానికొకటి ఇలా బార్డర్స్ ఏం చేయాలంటే అటాచ్ చేయాలి. మరి స్టార్ట్ చేద్దామా? ఒక 3 స్టార్స్ ఒక సైడ్ ఇలా పేస్ట్ చేయండి, ఇంకొక 3 స్టార్స్ ఇంకొక సైడ్ పేస్ట్ చేయండి. ఈ విధంగా స్టార్ట్ చేద్దామా? ఇలా ఒక సెట్ తయారు చేసుకోండి పిల్లలు. ఇంకొక సెట్ కూడా చేద్దాం అలానే. చూసారా? ఇప్పుడు ఈ 6 స్టార్స్ ని 2 గ్రూప్స్ గా చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఈ దారాన్ని ఇలా కట్ చేసుకొని లాస్ట్ మనం ఏం చేయాలి? టై చేయాలి. చేస్తున్నారు కదా నాతో పాటు? వెరీ గుడ్ పిల్లలు. ఇప్పుడు 2 స్టార్స్ కి మధ్యలో మనం ఏం చేయాలంటే ఈ ట్యాగ్ ని ఇలా మధ్యలో పెట్టి గమ్ వేసి అతికించేయాలి. చేసేద్దామా? స్టార్ట్ చేయండి నాతో పాటు. చూసారా పిల్లలు? నాదైపోయింది క్రిస్మస్ స్టార్ ఆర్నమెంట్. బాగుందా? దీనిని మీ ఫ్రెండ్స్ కి గ్రీటింగ్స్ చెప్పటానికి ఇవ్వచ్చు. ఎవరికైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి. దీనిని మీరు వాళ్ళకు గ్రీటింగ్ గా ఇస్తూ ఈరోజు మీరు నేర్చుకున్న క్రిస్మస్ లెసన్ ని వాళ్ళకి షేర్ చేసి దేవుని ప్రేమను తెలియజేస్తారా? ఈరోజు మన క్రాఫ్ట్ వర్క్ ఏంటి పిల్లలు? క్రిస్మస్ స్టార్ ఆర్నమెంట్. గ్రేట్ జాబ్ సాహస వీరులారా. మీకు ఒక షైనింగ్ స్టార్ బ్యాగ్. ఎందుకంటే గొప్ప వెలుగైన యేసు ప్రభుని కనుగొన్నారు. మనం ఇంకా ఒంటరిగా లేము, ఎందుకంటే గొప్ప వెలుగైన యేసు ప్రభు మనతో ఉన్నారు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కొరకు ప్రకాశించే ప్రేమించబడిన గొప్ప ఉద్దేశంతో నిండిన నక్షత్రాన్ని. ఈ రోజు ఎంతో ప్రకాశవంతమైన రోజు గడిచింది కదా? అవును పిల్లలు, ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది. దేవుడు మనకి చాలా నేర్పించాడు కదా. వందనాలు చెప్దామా? ప్రార్థిద్దాం. ఆ పిల్లలు మనము ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి బిడ్డలు బట్టి నీకు వందనాలు. వారు అనేక విషయాలు తెలుసుకున్నారు నాయన. మరి యొక్క క్రిస్మస్ పార్టీ క్లబ్ ద్వారా తండ్రి మరి వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని వాళ్ళు గ్రహించుకొని వారు దాని ప్రకారం జీవించడానికి సాయించమని ఈ క్రిస్మస్ మీ యొక్క జీవితాల్లో గొప్ప వెలుగులు, గొప్ప సంతోషాన్ని తెచ్చే క్రిస్మస్ గాను, ఆశీర్వాదకరమైన క్రిస్మస్ గాను ఉండడానికి బిడ్డలందరినీ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కాపుదల, ఆయన రక్షణ మీ అందరికీ తోడు నీడని అనిపించును గాక. ఆమేన్. ఓ, మనం ఇంటికి వచ్చేసాం. నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. నేను కూడా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఎంజాయ్ చేశారా? నెక్స్ట్ టైం కలిసేంత వరకు మర్చిపోవద్దు, యేసు ప్రభు లోకమునకు వెలుగు, మనము ఆయన కొరకు మెరిసే నక్షత్రాలు. బాయ్ పిల్లలు. ఎక్కడికి వెళ్ళినా యేసు కొరకు ప్రకాశిస్తూనే ఉండండి.